హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ప్రిన్సిపల్, ప్రొసీజర్, అప్లికేషన్స్ ఆఫ్ కాలం క్రోమటోగ్రఫీ, ఏ టైప్ ఆఫ్ క్రోమటోగ్రఫీ డిస్కస్ చేద్దాం. ఫుల్ డీటెయిల్స్ అండి. ఓకే, రైట్. సో మనము కాలం క్రోమటోగ్రఫీ అండర్స్టాండ్ చేసుకోవడానికి వేరియస్ డయాగ్రమ్స్ రిక్వైర్డ్ అండి. ఇవన్నీ కూడా మనం టైం టు టైం డిస్కస్ చేద్దాం. నౌ మనం ఇంట్రడక్షన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, రైట్. నౌ అసలు ఏంటి కాలం క్రోమటోగ్రఫీ చూడండి. కాలం క్రోమటోగ్రఫీ ఈజ్ ఎ సింపుల్ అండ్ మోస్ట్ పాపులర్ సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నిక్ అండి. అంటే మీ దగ్గర ఉండే టెస్ట్ మిక్చర్లో, మీ దగ్గర ఏదైనా టెస్ట్ కెమికల్లో, అంటే టెస్ట్ మిక్చర్లో మీకు ఏబిసి అనే 3 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి. ఈ 3 కాంపోనెంట్స్ని ఏని సపరేట్ చేయాలి, బిని సపరేట్ చేయాలి, సిని సపరేట్ చేసుకోవాలి. మనం ఇలా ఈ టెస్ట్ మిక్చర్ని ప్యూరిఫై చేస్తున్నాం అండ్ యాజ్ వెల్ యాజ్ మనం సపరేట్ కూడా చేస్తున్నాం. సో ఏని మీరు ఇండివిజువల్గా సపరేట్ చేస్తారు, బి కాంపోనెంట్ ఇండివిజువల్గా సపరేట్ చేస్తారు, సి కాంపోనెంట్ ఇండివిజువల్గా సపరేట్ చేస్తారు. సో ఈ విధంగా ఏ టెక్నిక్లో అయితే మీరు టెస్ట్ మిక్చర్ని సపరేట్ చేస్తారు, అదేవిధంగా ప్యూరిఫై చేస్తారు, అదే మనకు కాలం క్రోమటోగ్రఫీ అండి. ఇంకా మనం దీన్ని ఇంకా ఫార్మల్గా, ఇంకా మనము ఎలా దీన్ని సైంటిఫికల్గా మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, the separation technique which is used to isolate and purify individual chemical components from a mixture. Okay, so we are going to isolate and purify individual chemical components from a mixture dissolved in a liquid solution is called column chromatography. Okay students, so this is the formal definition. So మీరు ఒక మిక్చర్ నుంచి ఆ మిక్చర్లో ఉండేటటువంటి ఇండివిజువల్ కాంపోనెంట్స్ని మీరు ఐసోలేట్ చేయడం యాజ్ వెల్ యాజ్ ప్యూరిఫై చేసే టెక్నిక్కే కాలం క్రోమటోగ్రఫీ. ఓకే స్టూడెంట్స్, రైట్. కాలం క్రోమటోగ్రఫీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. అంటే కాలం క్రోమటోగ్రఫీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఈ 3 కాంపోనెంట్స్ ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని సపరేట్ అవుతాయి అంటే ఒకదాని నుంచి ఒకటి అబ్జార్ప్షన్. సో అబ్జార్ప్షన్ బేస్ చేసుకొని సపరేట్ అయిపోతాయి. ఓకే స్టూడెంట్స్, సో దట్ ఈస్ ద ఇంట్రడక్షన్. నౌ వి విల్ మూవ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ కాలం క్రోమటోగ్రఫీ. అసలు కాలం క్రోమటోగ్రఫీ ప్రిన్సిపల్ ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా అబ్జార్ప్షన్ అని, అది మనము ఈ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. ఇన్ కాలం క్రోమటోగ్రఫీ ద స్టేషనరీ ఫేజ్ ఈజ్ ప్యాక్డ్ ఇన్ టు ఏ కాలం. ఓకే, మనందరికీ బాగా తెలుసండి. ఇన్ ఎనీ టైప్ ఆఫ్ క్రోమటోగ్రఫీ మనకు 2 ఫేజెస్ ఉంటాయి. ఒకటేమో స్టేషనరీ ఫేజ్, అనదర్ మొబైల్ ఫేజ్. ఓకే స్టూడెంట్స్, రైట్. సో మీరు ఒక గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ కాలం తీసుకోండి. ఈ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ దీన్ని మనము సపరేటింగ్ కాలం అని అంటాం. ఓకే, ఈ సిలిండర్నే మనం సపరేటింగ్ కాలం అంటారండి. సో దిస్ ఈస్ సపరేటింగ్ కాలం. ఓకే రైట్. సో ఇది గ్లాస్తో కానీ లేదు మనకు స్టీల్తో కానీ ఉంటుంది. ఓకే రైట్. సో ఈ సపరేటింగ్ కాలంకి బాటంలో ఇది ట్యాప్ అండి, ట్యాప్ రైట్. ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకుంటే కాంపోనెంట్స్ మనకు కమ్అట్ అవుతాయి. ఓకే రైట్. సో ఎప్పుడు కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక సపరేటింగ్ కాలంలోకి మీరు ఒక స్టేషనరీ ఫేస్ని ఫిల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సిలికా జెల్ పౌడర్ని మీరు ఫిల్ చేశారు. ఓకేనా స్టూడెంట్స్, రైట్. దెన్ the mixture of components dissolved in the mobile phase is introduced into the column. Components moves depending upon their affinities. ఇక్కడ చూడండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఏ శాంపుల్ని అయితే మీరు సపరేట్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఇది మనకు గ్రీన్ కలర్లో ఉంది, అవునా అండి? ఈ గ్రీన్ కలర్ ఇదే మనకు టెస్ట్ మిక్చర్. దీన్నే వాడు ఏమంటాడంటే లోడెడ్ శాంపుల్ అని అంటాడు. ఓకే, సో దిస్ ఈస్ ద లోడెడ్ శాంపుల్. ఈ లోడెడ్ శాంపుల్ని మనము టెస్ట్ మిక్చర్ అనొచ్చు. టెస్ట్ మిక్చర్. ఈ టెస్ట్ మిక్చర్లో 1 or 2 or 3 or 4 కాంపోనెంట్స్ ఉంటాయి. వాటిని మనము సపరేట్ చేయాలి, ఐసోలేట్ చేయాలి, ప్యూరిఫై చేయాలి. ఓకే రైట్. సో ఈ టెస్ట్ మిక్చర్ని మీరు ఈ టెస్ట్ మిక్చర్ని మీరు మొబైల్ ఫేస్లో డిజాల్వ్ చేసి దాన్ని మీరు కాలంలోకి యాడ్ చేయండి. దెన్ ద కాంపోనెంట్స్ విత్ లోయర్ అబ్జార్ప్షన్ అండ్ అఫినిటీ టు ద స్టేషనరీ ఫేస్ travel faster compared to the components with greater absorption and affinity to the stationary phase.
ఈ పాయింట్ని మనం డయాగ్రమాటిక్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీరు ఇక్కడ గ్రీన్ కలర్ టెస్ట్ మిక్చర్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు కాలంలోకి, సపరేటింగ్ కాలంలోకి. ఈ సపరేటింగ్ కాలంలో ఆల్రెడీ మనకు స్టేషనరీ ఫేజ్ ఉంది, రైట్? సో దాంతోపాటు ఆ శాంపుల్ ఇంట్రడ్యూస్ చేసే ప్రాసెస్లో మీరు మొబైల్ ఫేజ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మొబైల్ ఫేజ్ ఏం చేస్తుందంటే ఈ ఈ టెస్ట్ మిక్చర్ని ఆ కాలంలోకి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కాలంలో ఉండేటటువంటి స్టేషనరీ ఫేజ్ ద్వారా డౌన్లోకి బాటంలోకి మూవ్ అయ్యేటట్టు చేస్తుందండి ఈ మొబైల్ ఫేజ్, ఈ టెస్ట్ కాంపోనెంట్స్ని. ఓకే, రైట్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ సెకండ్ డయాగ్రామ్ మీరు చూసినట్లయితే ఈ గ్రీన్ కలర్ టెస్ట్ మిక్చర్ నుంచి మనకు ఒక ఎల్లో కలర్ కాంపోనెంట్ సపరేట్ అయింది. చూడండి స్టూడెంట్స్, సో స్టార్టింగ్లో గ్రీన్ కలర్ కాంపోనెంట్ ఉంది అండ్ కొద్దిసేపటి తర్వాత ఎప్పుడైతే మీరు మొబైల్ ఫేజ్ యాడ్ చేశారో సో అప్పుడు ఏమవుతుందంటే మొబైల్ ఫేజ్ ఇలా డౌన్లోకి మూవ్ అవుతుందండి. ఇట్ మూవ్స్ డౌన్వర్డ్ బికాస్ ఆఫ్ గ్రావిటీ. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఆ మొబైల్ ఫేజు ఈ టెస్ట్ మిక్చర్ని కూడా తనతో పాటు ఆ స్టేషనరీ ఫేజ్ మీద డౌన్కి తీసుకెళ్ళిపోతుంది. ఇలా ఉంటుందండి మూమెంట్. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఏ కాంపోనెంట్ అయితే స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ అఫినిటీ ఉంటుందో, ఎక్కువ అబ్జార్ప్షన్ ఉంటుందో ఆ కాంపోనెంటు చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మీరు చూసినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి ఈ ఎల్లో కలర్ కాంపోనెంట్కి స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి స్టేషనరీ ఫేజ్తో. అదే మీరు చూసినట్లయితే గ్రీన్ కలర్ కాంపోనెంట్స్కి వీక్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి ద వీక్ ఇంటరాక్షన్ ఉన్నటువంటి ఈ గ్రీన్ కలర్ కాంపోనెంటు స్టేషనరీ ఫేజ్కి ఎక్కువ అట్రాక్ట్ కాదు, అఫినిటీ లేదు. ఓకే, అఫినిటీ చాలా తక్కువ ఉంది. సో కాబట్టి ఫస్ట్ మీకు ఏమవుతుందంటే గ్రీన్ కలర్ కాంపోనెంట్ సపరేట్ అయిపోతుంది. కానీ ఎల్లో కలర్ కాంపోనెంట్కి స్టేషనరీ ఫేజ్కి మధ్య అఫినిటీ ఎక్కువ ఉంటుంది, అంటే అబ్జార్ప్షన్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం లాస్ట్లో అంటే గ్రీన్ కలర్ కాంపోనెంట్ సపరేట్ అయిపోయిన తరువాత మీకు ఎల్లో కలర్ కాంపోనెంట్ సపరేట్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ద కాంపోనెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ స్ట్రాంగర్ ఇంటరాక్షన్ with the stationary phase separates lastly. The component which is having weak interaction separates very fastly. Like this, we are going to separate the test mixture into their individual component. So such a technology is called as column chromatography. మీకు అర్థమైంది కదండి? So that is the principle, right? ఇక్కడ మనం చూద్దాం. The component that move rapidly are taken out first. అవునా కదండి, రైట్? ఏ కాంపోనెంట్స్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయో దాన్ని మనం ఫస్ట్ కలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకు గ్రీన్ కలర్ కాంపోనెంట్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఎందుకంటే దీనికి స్టేషనరీ ఫేస్కి మధ్య అట్రాక్షన్ లేదు, తక్కువ ఉంది. ఓకే, రైట్. అండ్ ద కాంపోనెంట్స్ దట్ మూవ్ స్లోలీ ఆర్ ఎల్యూటెడ్ అవుట్ లాస్ట్లీ. సో ఏ కాంపోనెంట్స్ అయితే స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ బైండ్ అవుతాయో అవి చాలా లాస్ట్లో సపరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఎల్లో కలర్ కాంపోనెంట్ లాస్ట్లో సపరేట్ అవుతుంది, గ్రీన్ కలర్ కాంపోనెంట్స్ ఫస్టే సపరేట్ అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ ద రేట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. సో ఇలా మూవ్ అయినటువంటి ఈ కాంపోనెంట్స్ యొక్క మూమెంట్ని అవి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి ఈ గ్రీన్ కలర్ ఆర్ ఎల్లో కలర్ కాంపోనెంట్స్ వాట్ ఎవర్ కలర్. ఓకే, రైట్. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే మనము ఆర్ఎఫ్తో ఎక్స్ప్రెస్ చేస్తామండి. వాట్ ఈస్ ఆర్ఎఫ్? ఆర్ఎఫ్ ఈజ్ ద రిటార్డేషన్ ఫ్యాక్టర్. సో ఇట్ ఈస్ ద రేషియో టు ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సొల్యూట్ టు ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సాల్వెంట్. సో సొల్యూట్ మూవ్ అయిన డిస్టెన్స్కి సాల్వెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాల్వెంట్ అంటే ఇక్కడ మొబైల్ ఫేజ్ అండి. ఓకే, సో సారీ మొబైల్ ఫేజ్. సో మొబైల్ ఫేజు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, కాంపోనెంట్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది, ఈ రేషియోని మీరు క్యాలిక్యులేట్ చేస్తే అదే మీకు ఆర్ఎఫ్. ఆర్ఎఫ్ అంటే retardation factor. So that is the principle of column chromatography. I hope you understood the principle. Now students, let us go to the instrumentation. ఓకే, సో ఇన్స్ట్రుమెంటేషన్లో అంటే ఇన్స్ట్రుమెంట్స్ మనము కాలం క్రోమటోగ్రఫీ పెర్ఫామ్ చేయాలంటే ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మనకు కావాలి, ఎటువంటి కాంపోనెంట్స్ మనకు కావాలి. ఓకే, రైట్. ఏ టిపికల్ కాలం క్రోమటోగ్రఫీ కంటైన్స్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్. కాలం క్రోమటోగ్రఫీ చేయాలంటే ఈ కాంపోనెంట్స్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలండి. సో ఫస్ట్ కాంపోనెంట్ స్టేషనరీ ఫేజ్ ఆర్ అడ్జార్బెంట్. ఓకే, సో ఈ స్టేషనరీ ఫేజ్ అడ్జార్బెంట్ మీదే మొబైల్ ఫేజు టెస్ట్ మిక్చర్ని తీసుకెళ్తుంది దాని సర్ఫేస్ పైన. ఓకే, ఇట్ ఆఫర్స్ ద సర్ఫేస్ ఆన్ విచ్ ద స్టేషనరీ ఫేజ్ ప్రొవైడ్స్ ద సర్ఫేస్ ఆన్ విచ్ ద టెస్ట్ మిక్చర్ అలాంగ్ విత్ ద మొబైల్ ఫేజ్ విల్ మూవ్స్ ఆన్ రిజల్టింగ్ ఇన్ ద సపరేషన్. ఓకే, రైట్. ద స్టేషనరీ ఫేజ్ ఆర్ అడ్జార్బెంట్ ఇన్ ద కాలం ఈజ్ ఎ సాలిడ్. ఓకే, రైట్. సో స్టేషనరీ ఫేజు
గా యూస్ చేసే ఏ కాంపౌండ్ అయినా కూడా కాలం క్రోమటోగ్రఫీలో మనకు సాలిడ్ ఫేజ్లో ఉంటుందండి. రైట్. ద యూజువల్ అడ్జార్బెంట్ ఎంప్లాయిడ్ ఇన్ కాలం క్రోమటోగ్రఫీ ఆర్, మనము కాలం క్రోమటోగ్రఫీలో ఎటువంటి అడ్జార్బెంట్స్ని యూస్ చేయొచ్చు అంటే యూ మే యూస్ సిలికా జెల్ ఆర్ అల్యూమినా ఆర్ కాల్షియం కార్బోనేట్ ఆర్ స్టార్చ్ ఆర్ మెగ్నీషియా ఆర్ కాల్షియం పాస్పేట్. ఓకే, సో ఇటువంటి సాలిడ్ సబ్స్టెన్సెస్ని మనం ఇంతకుముందు చెప్పుకున్న సాలిడ్ సబ్స్టెన్సెస్ అంతా కూడా మనము ఏదైనా ఒకదాన్ని మనము స్టేషనరీ ఫేజ్గా అంటే అడ్జార్బెంట్గా మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఈ డయాగ్రామ్లో మీరు చూడండి స్టూడెంట్స్. సో ఇది సపరేటింగ్ కాలంలో ఇది స్టేషనరీ ఫేజ్ అండి. ఓకే, సో ఈ సపరేటింగ్ కాలం మొత్తం మనం స్టేషనరీ ఫేజ్తో నింపేస్తాం. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాము. సిలికా జెల్ ఈజ్ సూటబుల్ ఫార్ క్రోమటోగ్రఫీ ఆఫ్ పోలార్ కాంపౌండ్స్. మీరు తీసుకున్న టెస్ట్ మిక్చర్లో పోలార్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, పొలారిటీ ఎక్కువ ఉంది, అటువంటప్పుడు మీరు సిలికా జెల్ని స్టేషనరీ ఫేజ్గా వాడండి. లేదు మీరు తీసుకున్న టెస్ట్ మిక్చర్కి లెస్ పోలార్ నేచర్ ఉంది, అటువంటప్పుడు యూ మే యూజ్ ద అల్యూమినా గివ్స్ గుడ్ రిజల్ట్స్ విత్ కాంపౌండ్స్ హ్యావింగ్ లెస్ పొలారిటీ. ఓకే, సో మోస్ట్ వైడ్గా యూజ్ చేసే అడ్జార్బెంట్స్ వచ్చి సిలికా జెల్, ఆ తర్వాత అల్యూమినా అండి. ఓకే, రైట్. దెన్ ద స్టేషనరీ ఫేజ్ షుడ్ మీట్ ద కండిషన్స్ యాజ్ బిలో. సో మనం యూజ్ చేసే స్టేషనరీ ఫేజ్కి కొంత క్రైటీరియా ఉంటుందండి, కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అలా సాటిస్ఫై చేస్తేనే మనం దాన్ని కాలం క్రోమటోగ్రఫీలో యూజ్ చేయగలం. ఏంటి ఆ కండిషన్స్ అంటే చూడండి, ద పార్టికల్స్ షుడ్ బి యూనిఫామ్ ఇన్ షేప్ అండ్ సైజ్. ఓకే, సో ఆ స్టేషనరీ ఫేజ్ యొక్క సాలిడ్ ఫేజ్లో ఉండే ఆ పౌడర్ యొక్క పార్టికల్స్ మనకు సైజు యూనిఫామ్గా ఉండాలి, షేప్ కూడా యూనిఫామ్గా ఉండాలి. అండ్ సైజ్ యొక్క రేంజ్ మనకు 50 to 200 మైక్రోమీటర్స్ యొక్క డయామీటర్ ఉండాలండి. అంటే మీరు యూజ్ చేసే స్టేషనరీ ఫేజ్ పార్టికల్ షుడ్ హ్యావ్ ద సైజ్ ఆఫ్ 50 to 200 మైక్రోమీటర్స్ ఇన్ డయామీటర్. దెన్ ఇట్ షుడ్ బి స్టేబుల్ అండ్ కెమికల్లీ ఇనర్ట్. ఓకే, మనం ఏంటంటే ప్రాసెస్ జరిగేటప్పుడు మనము డ్యూరింగ్ కాలం క్రోమటోగ్రఫీ ప్రాసెస్ ఆ స్టేషనరీ ఫేజ్ మీదకి మనము సాల్వెంట్స్ని మనం పంపిస్తాం, అంటే మొబైల్ ఫేజ్ని మనం పంపిస్తాం. అటువంటప్పుడు ఆ మొబైల్ ఫేజ్తో లేదు ఏదైనా యాసిడ్స్తో కానీ ఆ స్టేషనరీ ఫేజ్ రియాక్ట్ కాకూడదు. అంటే ఈ స్టేషనరీ ఫేజ్ అన్నది కెమికల్లీ ఇనర్ట్గా ఉండాలండి. ఓకే, కెమికల్లీ ఇనర్ట్ అండ్ దానికి స్టెబిలిటీ కూడా ఎక్కువగా ఉండాలి. దెన్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ సపరేటింగ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ కాంపౌండ్స్. సో మీరు తీసుకున్న టెస్ట్ మిక్చర్లో ఉండే వెరైటీ కాంపౌండ్స్ని సపరేట్ చేసే ఎబిలిటీ ఉండాలి. అండ్ దాంతోపాటు ఇట్ షుడ్ బి రెడీలీ అవైలబుల్ అండ్ చీప్, ఇన్ఎక్స్పెన్సివ్, తక్కువ కాస్ట్కు దొరకాలి, చాలా ఎక్కువ విరివిగా మనకు లభించాలండి. సో దట్ ఈస్ ద criteria and the factor about the stationary phase, that is component number 1. Now we are moving on to the next component students, that is mobile phase. Mobile phase ని మనము solvent అని అంటామండి. Okay, right. Then the mobile phase in column chromatography is a solvent. Okay, of course we know that it performs the following functions. ఎటువంటి functions ని perform చేస్తుంది? It act as a solvent. అంటే మీరు తీసుకున్న టెస్ట్ మిక్చర్ని మీరు దేంట్లో డిజాల్వ్ చేయాలి అంటే సాల్వెంట్లో, దట్ ఈజ్ మొబైల్ ఫేజ్, ఎంపీ అని రాస్తానండి సింపుల్గా. మీరు మొబైల్ ఫేజ్లో టెస్ట్ మిక్చర్ని డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి మొబైల్ ఫేజ్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే సాల్వెంట్గా బిహేవ్ చేస్తుంది. ఓకే, రైట్. అండ్ ఇట్ యాక్ట్ యాజ్ ఎ డెవలపింగ్ ఏజెంట్ అంటే ఏమీ లేదండి. ఓకే, సో కాలం క్రోమటోగ్రఫీ ప్రాసెస్ జరిగినంత టైం మనం సాల్వెంట్ యాడ్ చేస్తూనే ఉంటాం. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మనకు టెస్ట్ మిక్చర్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ అన్ని సపరేట్ అయిపోతాయి ఇలా. ఓకే, 1 2 3, దీన్నే సపరేటెడ్ బ్యాండ్స్ అని అంటారు. సో ఇలా టెస్ట్ మిక్చర్ని 3 సపరేట్ కాంపోనెంట్స్గా విడగొడుతోంది కదండి సాల్వెంట్. సో కాబట్టి దీన్నే ఏమంటామంటే డెవలపింగ్ ఏజెంట్ అని అంటే 3 బ్యాండ్స్గా డెవలప్ చేస్తోంది టెస్ట్ మిక్చర్ని, ఏది సాల్వెంట్. సో కాబట్టి మనం దీన్ని డెవలపింగ్ ఏజెంట్గా అని కూడా అంటాం. ఓకే, డెవలపింగ్ ఏజెంట్ పెర్ఫామ్ కూడా ఇటువంటి ఫంక్షన్ కూడా పెర్ఫామ్ చేస్తుంది. దెన్ ఇట్ యాక్ట్ యాజ్ ఎల్యూయెంట్ అంటే ఏం లేదండి, ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత సాల్వెంట్ యాడ్ చేస్తూనే ఉంటాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు సాల్వెంట్ కంటిన్యూస్గా యాడ్ చేస్తూనే ఉంటారు డ్యూరింగ్ ద ప్రాసెస్. సో ఎల్యూషన్ ప్రాసెస్ అంటే ప్రతి కాంపోనెంట్ని సపరేట్ చేసేయడం, కాలం నుంచి అవుట్ సైడ్ తీసుకొచ్చేయడం మనం ఎల్యూషన్ అంటాం. సో కాబట్టి సాల్వెంట్ మనం యాడ్ చేసే మొబైల్ ఫేజు ఎల్యూషన్ ఏజెంట్గా కూడా బిహేవ్ చేస్తుంది, ఓకేనా. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ మొబైల్ ఫేజ్ ఆర్ సాల్వెంట్. Then the choice of mobile phase depends upon the solubility characteristics of the test mixture.
మీరు తీసుకున్న టెస్ట్ మిక్చరు ఏ సాల్వెంట్లో బాగా కరుగుతుందో అటువంటి సాల్వెంట్ని మీరు యూస్ చేసుకోండి. ఓకేనా? రైట్. దెన్ ద పొలారిటీ ఆఫ్ ది సాల్వెంట్ ఈస్ ద కీ ఫ్యాక్టర్ దట్ ఈస్ కన్సిడర్డ్ ఇన్ ది కేస్ ఆఫ్ మొబైల్ ఫేస్. సో ఏ ఫ్యాక్టర్ని మనము కాలం క్రోమటోగ్రఫీలో ఒక మొబైల్ ఫేజ్ని సెలెక్ట్ చేయడానికి వాడతామంటే ఆ సాల్వెంట్కి లేదు మొబైల్ ఫేజ్కి పొలారిటీ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకుంటామండి. రైట్. వేరియస్ మొబైల్ ఫేజెస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ పొలారిటీ. ఓకే, చాలా మొబైల్ ఫేజెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి కాలం క్రోమటోగ్రఫీ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాసిన ఈ ఆర్డర్ ఏంటంటే మీకు పెట్రోలియం ఈథర్ నుంచి వాటర్కి పొలారిటీ పెరుగుతుందండి, పోలార్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. పెట్రోలియం ఈథర్కి లెస్ పోలార్, వాటర్ మోర్ పోలార్. సో పెట్రోలియం ఈథర్ ఫాలోడ్ బై కార్బన్ టెట్రాక్లోరైడ్, ఫాలోడ్ బై సైక్లోహెక్సేన్, ఫాలోడ్ బై ఈథర్, ఫాలోడ్ బై అసిటోన్, ఫాలోడ్ బై బెంజీన్, ఫాలోడ్ బై టొలిన్, ఫాలోడ్ బై ఎస్టర్స్, ఫాలోడ్ బై వాటర్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ పొలారిటీ ఆఫ్ ద సాల్వెంట్. ఈ ఆర్డర్లో మనము సాల్వెంట్స్ని అరేంజ్ చేసుకోవచ్చు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ పొలారిటీలో. సో ఇలా మీకు మీ రిక్వైర్మెంట్ బట్టి యూ మే యూజ్ ఎయిదర్ more polar solvents like esters, toluene, or less polar solvents like carbon tetrachloride or petroleum ether, etc. according to the solubility characteristics of the test mixture. Okay, so that is about the component number 2, mobile phase. Now students, we are moving on to the component number 3, that is separating column or simply column. So idandi, so this is the separating column. Okay, ఇది column, right? This is the separating column, right? Then ఏంటి ఈ సపరేటింగ్ కాలం గురించి డేటా సార్ అంటే చూడండి ఇక్కడ, ద కాలం సపోర్ట్స్ ద స్టేషనరీ ఫేస్ అండ్ ప్రమోట్స్ ఎఫెక్టివ్ సపరేషన్. అంతే కదండి, మీరు ఈ సపరేటింగ్ కాలంలోనే మీరు ఏం చేస్తున్నారు, స్టేషనరీ ఫేజ్ని ఫిల్ చేస్తున్నారు. అంటే స్టేషనరీ ఫేజ్ని సపోర్ట్ చేసేది ఏంటి, సపరేటింగ్ కాలమే కదా, అవునా? రైట్. ఇన్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ దీస్ ఆర్ జనరల్లీ 25 to 50 సెంటీమీటర్ లాంగ్ and 4 millimeters internal diameter and made up of stainless steel. ఓకే, మనకు కాలం క్రోమటోగ్రఫీలో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో లిక్విడ్ క్రోమటోగ్రఫీ అండ్ సెకండ్ వచ్చి గ్యాస్ క్రోమటోగ్రఫీ అండి. ఓకేనా? రైట్. సో మనము లిక్విడ్ని మొబైల్ ఫేజ్గా యూస్ చేస్తే లిక్విడ్ క్రోమటోగ్రఫీ, గ్యాస్ని మొబైల్ ఫేజ్గా యూస్ చేస్తే గ్యాస్ క్రోమటోగ్రఫీ. ఓకే, రైట్. సో లిక్విడ్ క్రోమటోగ్రఫీలో యూజ్ చేసే సపరేటింగ్ కాలమ్స్ యొక్క లెంగ్త్ 25 to 50 సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ డయామీటర్ 4 millimeters ఉంటుంది. అదే గ్యాస్ క్రోమటోగ్రఫీలో యూజ్ చేసే సపరేటింగ్ కాలమ్స్ యొక్క లెంగ్త్ 1 to 3 meters ఉంటుంది అండ్ డయామీటర్, ఇంటర్నల్ డయామీటర్ 2 to 4 millimeters ఉంటుంది. రైట్. దెన్ గ్యాస్ క్రోమటోగ్రఫీలో మళ్ళీ మనము గ్లాస్తో కానీ లేదు స్టెయిన్లెస్ స్టీల్తో కానీ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి సపరేటింగ్ కాలమ్స్ మనం యూస్ చేసుకుంటాం. సో దట్ ఈస్ అబౌట్ ద కాంపోనెంట్ నెంబర్ 3, సపరేటింగ్ కాలం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. రైట్. కాంపోనెంట్, వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి. రైట్. ఇంజెక్టర్ సిస్టమ్. రైట్. ఇట్ డెలివర్స్ ద టెస్ట్ మిక్చర్ టు ద టాప్ ఆఫ్ ద సపరేటింగ్ కాలం. ఓకేనా? సో ఒక ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా మనం ఏం చేస్తామంటే సాల్వెంట్లో టెస్ట్ మిక్చర్ని మీరు డిజాల్వ్ చేసేసి ఇక్కడ మీరు ఆ టెస్ట్ మిక్చర్ని కాలంలోకి ఇలా యాడ్ చేస్తారు. ఈ కాలంలో ఆల్రెడీ మీరు స్టేషనరీ ఫేజ్ని ఫిల్ చేసి ఉంచుతారు. ఓకేనా? రైట్. ట్యాప్ని క్లోజ్ చేసేస్తారు. రైట్. దెన్ డిటెక్టర్ అండ్ రికార్డర్, నెక్స్ట్ కాంపోనెంట్. ద కాంపోనెంట్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది కాలం ఆర్ డిటెక్టెడ్ బై ఎయిదర్ ఫ్లోరిసెన్స్ ఆర్ విజిబుల్ ఆర్ యూవీ లైట్ అబ్జార్ప్షన్. ఓకేనా? రైట్. కలర్డ్ కాంపోనెంట్ అనుకోండి, ఏ సమస్య లేదండి. కలర్లెస్ కాంపోనెంట్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే కొన్ని ఫిజికల్ పారామీటర్స్ అయినటువంటి ఫ్లోరిసెన్స్ ద్వారా, లేదు విజిబుల్ లైట్ని అబ్జార్ప్షన్ చేసుకోవడం ద్వారా ఆ కాంపోనెంట్స్, లేదు ఆ కాంపోనెంట్స్ యూవీ లైట్ని అబ్జార్బ్ చేసుకుంటే ఎంత లైట్ని అబ్జార్బ్ చేసుకునింది, బేస్డ్ ఆన్ ద యూవీ లైట్ అబ్జార్ప్షన్ మీరు ఆ కాంపోనెంట్ని మీరు డిటెక్ట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ద విజిబుల్ లైట్ అబ్జార్ప్షన్ మీరు ఆ సపరేటెడ్ కాంపోనెంట్ని మీరు డిటెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. ఈచ్ సపరేటెడ్ అనలైట్ విల్ బి రిప్రజెంటెడ్ బై ఏ పీక్. దెన్ ఫ్రాక్షన్ కలెక్టర్, ఇట్ కలెక్ట్స్ ద సపరేటెడ్ అనలైట్స్ ఫర్ ఫర్దర్ స్టడీ. ఇదండి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇది ఒక టెస్ట్ ట్యూబ్లో కానీ లేదు ఒక కొనికల్ ఫ్లాస్క్లో కానీ మనము సపరేట్ అయినటువంటి ఫ్రాక్షన్స్ మనం కలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? రైట్. ఈ కాంపోనెంట్స్ని మళ్ళీ మనము యూవీ లైట్ కానీ విజిబుల్ లైట్ కానీ ఫ్లోరెసెన్స్ ద్వారా మనము ఎంత లైట్ని అబ్జార్బ్ చేసుకుంది, ఆ లైట్ ఏ కాంపోనెంట్ అబ్జార్బ్ చేసుకుంది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, రైట్. సో దట్ ఈస్ ద components of column chromatography. Then we are moving on to the experiment, actual experiment. The steps in the column chromatography are, so step number 1 is called as preparation of the column. Okay, so మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే
ఈ సపరేటింగ్ కాలంని మరి ఫస్ట్ మనము స్టేషనరీ ఫేస్తో మనం ప్యాక్ చేయాలి. సో దీన్నే మనము ప్రిపరేషన్ ఆఫ్ ది కాలమ్ అని అంటారు ఈ స్టెప్ని. సో ఈ స్టెప్లో ఏం చేస్తాం, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ద సపరేటింగ్ కాలమ్ కన్సిస్ట్ ఆఫ్ గ్లాస్ ట్యూబ్ ప్యాక్డ్ విత్ స్టేషనరీ ఫేస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్జార్బెంట్. ఓకే, సో గ్లాస్ ట్యూబ్ ఉంటుంది, ఈ గ్లాస్ ట్యూబ్లో మీరు స్టేషనరీ ఫేస్ని ప్యాక్ చేయండి. ద బేస్ ఆఫ్ ద ట్యూబ్ contains a filter such as cotton or glass wool plug to hold the solid face in place. ఓకే రైట్. సో మీరు ఈ సపరేటింగ్ కాలంకి బాటంలో ఇక్కడ చూడండి స్టూడెంట్స్ రైట్, ఇక్కడ బాటంలో ఏంటంటే గ్లాస్ వూల్ ప్లగ్ కానీ లేదు కాటన్ ప్లగ్ కానీ ఉంటుంది. కాటన్ కానీ గ్లాస్ వూల్ కానీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే దీన్ని ఈ కాటన్ని గ్లాస్ వూల్ని ఫిల్ చేసిన తర్వాతే మళ్ళీ మనము స్టేషనరీ ఫేజ్ని ఫిల్ చేస్తాం. ఎందుకంటే ఇది లేకపోతే స్టేషనరీ ఫేజ్ బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి స్టేషనరీ ఫేజ్ని ప్రాపర్ పొజిషన్లో ఉంచడానికి మనము కాటన్ ప్లగ్ను కానీ లేదు గ్లాస్ వూల్ ప్లగ్ను కానీ ఆ సపరేటింగ్ కాలంకి బాటంలో మనం ఉంచుతాం. ఓకే రైట్. దెన్ ఆఫ్టర్ ప్యాకింగ్ ఏ లేయర్ ఆఫ్ శాండ్ ఆర్ పేపర్ డిస్క్ kept on the top so that the adsorbent layer is not disturbed. సో మీరు ఈ సపరేటింగ్ కాలంలోకి స్టేషనరీ ఫేజ్ని ఫిల్ చేసిన తర్వాత టాప్లో మనం ఏంటంటే ఒక శాండ్ లేయర్ని కానీ లేదు మీరు ఇంకోటి ఏంటంటే పేపర్ డిస్క్ కానీ లేదు శాండ్ లేయర్ కానీ మీరు ఉంచవచ్చు. ఎందుకంటే దానివల్ల మీకు ఏంటంటే టాప్లో ఉండేటటువంటి ఆ స్టేషనరీ ఫేజ్ లేయర్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్ రైట్. దెర్ ఆర్ టూ మెథడ్స్ ఆఫ్ ప్యాకింగ్ ఆఫ్ ద సపరేటింగ్ కాలం. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే డ్రై ప్యాకింగ్, సెకండ్ మెథడ్ వెట్ ప్యాకింగ్. ఓకే, సో డ్రై ప్యాకింగ్లో ఏం లేదండి, ద కాలమ్ ఈజ్ ఫస్ట్ ఫిల్డ్ విత్ ద డ్రై స్టేషనరీ ఫేస్ పౌడర్. సో డ్రై స్టేషనరీ ఫేస్ పౌడర్తో కాలమ్ని ఫిల్ చేస్తే దాన్ని మనం డ్రై ప్యాకింగ్ అని అంటాం. ఓకే, దెన్ దెర్ ఈజ్ సెకండ్ మెథడ్ దట్ ఈస్ వెట్ ప్యాకింగ్. ఈ వెట్ ప్యాకింగ్లో ద స్టేషనరీ ఫేస్ పౌడర్ ఈజ్ మిక్స్డ్ విత్ ద సాల్వెంట్ టు గివ్ ఎ స్లర్రీ అండ్ దిస్ స్లర్రీ ఈజ్ కేర్ఫుల్లీ ఫిల్డ్ ఇన్ ద కాలమ్. ఓకే, సో మీరు వెట్ ప్యాకింగ్లో మీరు ఏం చేస్తారు అంటే ఈ స్టేషనరీ ఫేస్ పౌడర్ని మీరు తీసుకున్న మొబైల్ ఫేస్ ఆర్ సాల్వెంట్లో మీరు డిజాల్వ్ చేస్తే మీకు ఒక పేస్ట్ లాగా వస్తుందండి, పేస్ట్. దీన్ని స్లర్రీ అంటారు టెక్నికల్గా. ఓకే, ఈ పేస్ట్ మీరు ఈ కాలంలో మీరు ఫిల్ చేసేసేయండి. సో దట్ ఈస్ ద స్టెప్ నెంబర్ 1 డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్ ప్రిపరేషన్ ఆఫ్ ద కాలం. నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ స్టెప్ ఆఫ్ ది కాలం క్రోమటోగ్రఫీ, దట్ ఈస్ ఇంజెక్షన్ ఆఫ్ ద శాంపుల్. రైట్, ద టెస్ట్ మిక్చర్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ మినిమం క్వాంటిటీ ఆఫ్ మొబైల్ ఫేస్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం టెస్ట్ మిక్చర్ని మొబైల్ ఫేస్లో డిజాల్వ్ చేయండి. నౌ ద టెస్ట్ మిక్చర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద టాప్ ఆఫ్ ది కాలం అండ్ గెట్ అడ్జార్బ్డ్. ఓకే, సో మీరు ఇదండి రైట్. సో ఇలా స్టేషనరీ ఫేస్ ఫిల్ చేసిన కాలంలోకి టెస్ట్ మిక్చర్ అండ్ సాల్వెంట్ని మీరు టాప్లో ఇలా ఇంట్రడ్యూస్ చేయండి. ఓకే, ఇంజెక్ట్ చేయండి. రైట్, ఫ్రమ్ దిస్ ఏరియా ఇండివిజువల్ శాంపుల్స్ కెన్ బి సపరేటెడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఎల్యూషన్. ఎప్పుడైతే మీరు ఇలా ఈ టెస్ట్ మిక్చర్ని ఇలా మీరు అలాంగ్ విత్ ది సాల్వెంట్ మీరు ఇంట్రడ్యూస్ చేశారో ఈ సపరేటింగ్ కాలంలోకి, అప్పుడు మనకు యాక్చువల్ సపరేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది బై అడ్జార్ప్షన్. ఓకే రైట్, ఈ ప్రాసెస్ని మనము ఎల్యూషన్ అంటామండి. దెన్ వాట్ ఈస్ ఎల్యూషన్? ద సాల్వెంట్ ఈజ్ యాడెడ్ త్రూ అవుట్ ద ప్రాసెస్. ఇంతకుముందే చెప్పుకున్నాం రైట్. సో మీకు ఎప్పుడైతే టెస్ట్ మిక్చర్ని సాల్వెంట్తో పాటు మీరు యాడ్ చేస్తారో ఆ తర్వాత మీరు కంటిన్యూస్గా సాల్వెంట్ని యాడ్ చేస్తూనే ఉంటారు కాలంలోకి. ఎందుకంటే అలా యాడ్ చేస్తేనే ఆ సాల్వెంటు ఆ టెస్ట్ మిక్చర్ కాంపోనెంట్స్ని ఇలా బాటంలోకి తీసుకొస్తుందండి గ్రావిటీ వల్ల. ఓకేనా రైట్, అప్పుడు మీకు కాంపోనెంట్స్ సపరేట్ అవుతాయి. దెన్ యాజ్ ద సాల్వెంట్ ఈజ్ అప్లైడ్ టు ద కాలం ప్యాక్డ్ విత్ అడ్సార్బెంట్, ద కాంపోనెంట్ మాలిక్యూల్స్ డిజార్బ్ అండ్ డిజాల్వ్ ఇన్ ద ఎల్యూయెంట్. ఓకే రైట్, ఎప్పుడైతే మీరు ఇలా సాల్వెంట్ని యాడ్ చేస్తూ ఉంటారో అప్పుడు ఆ కాంపోనెంట్స్ ఆ సాల్వెంట్లో డిజాల్వ్ అయిపోయి బాటంలోకి మూవ్ అవుతాయి. ఏ కాంపోనెంట్స్ అయితే స్టేషనరీ ఫేస్ ఎక్కువ బైండ్ అయిపోతాయో అవి ఎక్కువసేపు అక్కడే ఉండిపోతాయి. ఏ కాంపోనెంట్స్ అయితే మొబైల్ ఫేజ్లో ఎక్కువ డిజాల్వ్ అయిపోతాయి అవి ఫస్ట్ సపరేట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఈ ఎల్లో కలర్ కాంపోనెంట్ మీరు యాడ్ చేసిన సాల్వెంట్లో బాగా కరిగిపోతుంది. అంటే ఈ ఎల్లో కలర్ సాల్వెంట్కి ఎల్లో కలర్ కాంపోనెంట్కి సాల్వెంట్కి మధ్య ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది, అఫినిటీ ఎక్కువ ఉంది. కాబట్టి ఆ ఎల్లో కలర్ కాంపోనెంట్ స్టేషనరీ ఫేస్తో ఎక్కువ బైండ్ కాకుండా ఫస్ట్ సపరేట్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఎల్లో కలర్ కాంపోనెంట్ సపరేట్ అయిపోతుంది. ఓకే రైట్, అండ్ ఆఫ్టర్ దట్ మనకు పింక్ కలర్ కాంపోనెంట్ కొంత
స్టేషనరీ ఫేజ్తో అట్రాక్షన్ ఉంది కాబట్టి కొద్దిసేపు స్టేషనరీ ఫేజ్తో స్పెండ్ చేసి అది సపరేట్ అయిపోతుంది. అండ్ లాస్ట్లో సపరేట్ అయ్యే కాంపోనెంట్ మనకి ఏంటి అంటే ఇక్కడ గ్రీన్ కలర్ కాంపోనెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే గ్రీన్ కలర్ కాంపోనెంట్కి స్టేషనరీ ఫేజ్కి మధ్య అఫినిటీ ఎక్కువ ఉంది, ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి మనము సాల్వెంట్ యాడ్ చేస్తున్నా కూడా ఎక్కువ టైం అది సాల్వెంట్లో కరగకుండా స్టేషనరీ ఫేజ్తోనే డిజాల్వ్ అయ్యి ఉంటుంది. ఓకే, కొద్దిసేపటి తర్వాత మెల్లగా ఆ గ్రీన్ కలర్ కాంపోనెంట్ కూడా సపరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము అఫినిటీని లేదు అబ్జార్ప్షన్ని బేస్ చేసుకొని మనము కాంపోనెంట్స్ని సపరేట్ చేస్తాము. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ ఈ ఎల్యూషన్ కూడా మళ్ళీ మనకు 2 టైప్స్గా ఉంటుందండి. ఒకటి ఐసోక్రటిక్ ఎల్యూషన్. ఐసోక్రటిక్ ఎల్యూషన్ అంటే సేమ్ పొలారిటీ ఉన్న సాల్వెంట్ని యూజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ టెట్రాక్లోరైడ్. ఓకే, రైట్. సో సేమ్ పొలారిటీ ఉన్న సాల్వెంట్ని కానీ లేదు సేమ్ సాల్వెంట్ని కానీ యూజ్ చేస్తే దాన్ని ఐసోక్రటిక్ ఎల్యూషన్ అంటారు. ఎల్యూషన్ అంటే ఏం లేదు, సింపుల్గా టెస్ట్ మిక్చర్ని ఉండేటటువంటి ఇండివిజువల్ కాంపోనెంట్స్ని బయట తీసుకొచ్చేయడం, కాలంలో నుంచి బయట తీసుకొచ్చేయాలండి. నెక్స్ట్ అండి గ్రేడియంట్ ఎల్యూషన్. గ్రేడియంట్ ఎల్యూషన్లో హియర్ సాల్వెంట్స్ ఆఫ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ పొలారిటీ ఆర్ యూస్డ్. ఓకే, సో ఇంక్రీజింగ్ పొలారిటీ ఉన్నటువంటి అంటే పోలార్ నేచర్ ఇంక్రీజ్ అయ్యే ఆర్డర్లో సాల్వెంట్స్ని యూస్ చేస్తే దాన్ని మనం గ్రేడియంట్ ఎల్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో మీరు బెంజీన్ యూస్ చేయొచ్చు విచ్ ఈజ్ లెస్ పోలార్, ఆఫ్టర్ దట్ టొలీన్ యూస్ చేయొచ్చు కొద్దిగా పోలార్, అండ్ ఎస్టర్స్ మీరు యూస్ చేయొచ్చు హైలీ పోలార్. సో ఈ విధంగా ఇంక్రీజింగ్ పొలారిటీని మీరు ఉండేటటువంటి సాల్వెంట్స్ని మీరు యూస్ చేస్తే దట్ విల్ కమ్ అండర్ గ్రేడియంట్ ఎల్యూషన్. ఓకే స్టూడెంట్స్, దెన్ దట్ ఈ స్టెప్ నెంబర్ 4, డిటెక్షన్ ఆఫ్ ద కాంపోనెంట్స్. సో మీకు కాంపోనెంట్స్ సపరేట్ అయిపోయాయి. ఓకే, ఇలా సపరేట్ అయిపోయి మీరు దాన్ని సపరేట్ టెస్ట్ ట్యూబ్స్లో మీరు దాన్ని కలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి కదండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ డిటెక్షన్. విజువల్ మానిటరింగ్ ఆఫ్ ది సపరేటెడ్ కాంపోనెంట్స్ ఇఫ్ ద కాంపౌండ్స్ ఆర్ కలర్డ్. ఓకే, సో మనకు ఈ కాంపోనెంట్స్ యొక్క మనం యాడ్ చేసిన టెస్ట్ మిక్చర్లో సపరేట్ అయినటువంటి కాంపోనెంట్స్కి కలర్ కనుక ఉన్నట్లయితే సపరేట్ టెస్ట్లు ఏమీ అవసరం లేదు, ఎందుకంటే కలర్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే రైట్, ఎల్లో కలర్ కాంపోనెంట్ ఉంది, పింక్ కలర్ కాంపోనెంట్ ఉంది, గ్రీన్ కలర్ కాంపోనెంట్ ఉంది, మనం దాన్ని సపరేట్ చేసుకుంటాం. కానీ ఇఫ్ ద కాంపౌండ్స్ టు బీ ఐసోలేటెడ్ ఆర్ కలర్లెస్ కాంపోనెంట్స్ అయితే దెన్ స్మాల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ద ఎల్యూయెంట్ ఆర్ కలెక్టెడ్ సీక్వెన్షియల్లీ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ఈచ్ ఫ్రాక్షన్ ఈజ్ అనలైజ్డ్ బై థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. సో మీరు సపరేట్ చేసినటువంటి టెస్ట్ మిక్చర్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్కి కలర్ లేకపోతే ఇఫ్ దే ఆర్ కలర్లెస్ అప్పుడు మనం దాన్ని విజువల్గా ఐడెంటిఫై చేయలేం. అవునా అండి. సో కాబట్టి అప్పుడేం చేయాలి అంటే మనం ఆ కాంపోనెంట్స్ని కలెక్ట్ చేసి సపరేట్గా దాన్ని మళ్ళీ మనము థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ యూస్ చేసి అనలైజ్ చేయాల్సి వస్తుంది. దీన్నే మనము TLC టెక్నిక్ అని అంటారు. ఓకే రైట్. దెన్ now students, we have reached the end of the video. Now we will see the applications of column chromatography. So column chromatography is useful for the purification of synthetic organic compounds. Then it is used for the isolation of natural products like plant extracts. It is used for the pharmaceutical drug purification, and it is used for the analysis of environmental pollutants. Lastly, in the biochemistry, it is used for the purification of proteins and nucleic acids. So that is the applications. Now students, so that is about the principle, instrumentation and applications of column chromatography that has been discussed in this video. I hope you liked this video students. Thank you for watching.